బతుకుని బస్ స్టాండ్ పాలు చేసిన తండ్రిని చూసారా? అది ఒక మిషన్ కొనిచ్చి ఇప్పుడు చూడండి. లెట్స్ కాల్ అపాన్ టుడే గారి సుధీర్ అండ్ స్టీవ్. Well, good evening, ladies and gentlemen. This is your Sid here. I'm a software engineer. Actually, నేను బీటెక్ చదివిన తర్వాత మంచి జాబ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ సాఫ్ట్వేర్ భూమి పడిపోవడంతో నాకు ఏ జాబ్ రాలేదు. దాంతో మా నాన్న నాకు మిషన్ కొని ఇచ్చాడు. నాన్న కంప్యూటర్ కొని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి అన్న. ఇలా నా మీద నమ్మకం లేదు మా నాన్నకి. అందుకే ఒక మిషన్ కొని దీంతోనే నువ్వు బస్ స్టాండ్ లో వ్యాపారం చేసుకోరా అన్నాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అదే ఈ మిషన్. దేవుడా, ఈ రోజు నాకు మంచి బకరం చూడు తండ్రి. నా హ్యాపీగా బిజినెస్ జరిగిపోవాలి. బాత్రూమ్లు అక్కడ ఉన్నాయి, పోయిలు. బాత్రూమ్ ఇప్పుడు ఏంటలా ఇబ్బంది పడుతున్నావు? ఇక్కడికి బస్సులు వస్తాయని అడుగుతున్నాను. బస్సులు ఎక్కడ రావు, ప్లాట్ఫామ్ అది అక్కడికి వస్తాయి. వెళ్ళు. అబ్బో ఎటకరం బాగుంది. ఇంతకు ముందు కోల్ పనులు చేయండి. లే, పందుల ఫామ్ లో చేసాను. ఏంటి మ్యాటర్ చెప్పు. అయితే పర్లేదు. ఇక్కడ నుంచి మన విజయవాడకి ఎందరో 300 కిలోమీటర్లు ఉంటాయి. అక్కడ నుంచి రాజమండ్రికి ఎందరో 200 కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఎందరో 400 కిలోమీటర్లు ఉంటది. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎందరో అన్నాను. 1000 కిలోమీటర్లు ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబౌలి వెళ్ళాలి. మరి ఏం ఎందుకు అడుగుతా? జనరాజ్యం తెలుసుకుంటాను. జనరాజ్యం. ఓ, నీకు ఎటకారం బానే ఉంది. పేరేంటో? బుచ్చయ్య. ఎవరు? బొచ్చుపాలెం. ఏం చేస్తుంటావు? ఏంటి బొచ్చు లేబర్. ఏంటిది? బొచ్చు. బొచ్చా? చీబొచ్చండి. ఓ, షీబొచ్చా? కొట్టండి అట్ట అయిపోద్ది. అట్ట ఫిట్టింగ్? చీబొచ్చు కాదు, షీబొచ్చు. లేడీస్ బొచ్చా? ఏంటో నీకు బొచ్చుకున్న స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే నువ్వేం చేస్తుంటే? నేరుగా మనుషులు బరువు పోసే మిషన్ మేము వ్యాపారం చేస్తుంటాలే. నువ్వు మనుషులు బరువు వ్యాపారం చేయొచ్చు. ఏం మనుషులు జుట్టు నువ్వు వ్యాపారం చేయకూడదా? ఏంటో నీకు బొచ్చుకున్న స్పెషాలిటీ? నువ్వు జబర్దస్త్ వస్తావా? తెలుసు, మంచి డాన్స్ షో అది. అది డైలీ సీరియల్ అదే. దాంట్లో గెటప్ వేస్తారు కదా. అవును. ఆ గెటప్ వేసుకున్నప్పుడు ఇగ్గులు పెట్టుకుంటారా? అవును. మరి ఇగ్గులు పెట్టుకోవాలంటే ఎవరు కావాలి? విగ్గులు చేసేవాడు కావాలి. నేనే. మరి ఇప్పుడు జబర్దస్త్ లోని నాగబాబు గారు, రోజా గారు, రష్మి అందరూ విగ్గులు నువ్వే. మొత్తం అట్టు ఫిట్టింగ్. ముగ్గురు కూడా అట్టు ఫిట్టింగ్. ముగ్గురు అట్టు ఫిట్టింగ్. అలాగే నీకు తెలుసా, దాంట్లో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు కదా. తెలుసు, అద్భుతమైన కమెడియన్. తెలుసా, ఆడు కూడా విగ్గే. మరి విగ్గా అంటే విగ్గది. ఈ విషయం తెలియక పాపం ఏపీలో ఉన్న లేడీస్ అందరు చాలా హర్ట్ అవుతున్నారు. ఏమండి, విగ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇప్పుడు మాట్లాడే కొంచెం మిషన్ కి వెయిట్ చూసుకోవచ్చు కదా. అట్టు ఫిట్టింగ్ ఇది కూడా అట్టు ఫిట్టింగ్. నీ వెయిట్ ఎంత? వెయిట్ అని నేను చెప్పేది అదేం చెప్తుంది? చెప్పబోయా ముందు అది చెప్పిద్దిలే గానీ. 63 కేజీల 300 గ్రాములు. ఇప్పుడు ఎక్కువ చెప్పిద్ది. డబ్బులే ఉత్తరే చెప్పిద్దా ఏంటి? డబ్బులు ఎత్తాను. ఇదిగో పట్టుకో, మూట పట్టుకో. 100 వచ్చింది కార్డు. 300 గ్రాములు అంట. 300 గ్రాములు ఏంటి? అంది అదే చెప్పులదే. ఏనా ఉంటేనా తీసే. మళ్ళీ డబ్బులు మళ్ళీ ఒకసారి చెప్పదా? మిషన్ 3 సార్లు వేయాలి. ఇందులో ఇంకో కార్డు వచ్చింది 3 కేజీలు అంట. ఇన్స్టాల్మెంట్ లో చెప్తున్నాండి. అదంతే, ఇన్స్టాల్మెంట్ లో కొన్నాక అలాగే ఉంటది. మళ్ళీ చూడు 6 కేజీలు. 6 కేజీలా? సరిపోయిందిగా. ఎక్కడ సరిపోయింది? నా వెయిట్ ఎక్కడ చెప్పింది? ఫస్ట్ ఎంత వచ్చింది? 300 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 3 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 6 కేజీలు వచ్చింది. 6 కేజీలు వచ్చింది. 63 కేజీలు 300 గ్రాములు. సరిపోయింది కానీ వెయిట్. నా నమ్మకం లేదు. మళ్ళీ పెట్టి చూడు, ఏదైనా పెట్టి చూడు కావాలంటే. నువ్వు డబ్బులే చెప్పిద్ది. ఇగో అది ఏమొచ్చింది? ఏదొచ్చదు. మీరు జీవితంలో చాలా ఎత్తుగా ఎదుగుతారంట. అది ఇదే. అవును. ఇది ఎత్తు బాగా ఎదిగిపోతే కట్ చేసి పెట్టాను ఇక్కడ. మళ్ళీ ఎత్తుది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను? జుట్లు పెడతాను. జుట్లు విగ్గులు తయారు చేస్తావు. విగ్గులు ఎక్కడ పెట్టుకుంటారు? నెట్ పెడతాను. మరి పైకి ఎదిగినట్టే కదా, కింద ఉంది. వచ్చు అని చెప్పేసి మన మనుషుల చేత చెప్తుంది. ఎవరిదైనా చెప్పింది, నీ జాతకం కూడా చెప్పింది. కావాలంటే తీసి పెట్టించుకొని చూసుకో. డబ్బులే పెట్టావా? పెట్టాను. చెప్పిద్ది. ఎక్కడ నేను చెప్తుంది? ఎక్కువ
చదవచ్చుగా నువ్వు. చిన్నదమ్మా. మీరు క్రీడా రంగంలో బాగా రాణిస్తారండి. ఏ క్రీడా రంగమా? నాది బొచ్చు రంగం అయితే నేను క్రీడా రంగంలో ఎలా రాణిస్తా నేను? ఓ బాబు మిషన్ చెప్పింది నువ్వు క్రీడా రంగంలో బాగా రాణిస్తావు అదంతే. నేను క్రీడా నాకేం క్రీడా రంగం నాకు సంబంధం మీరు లేదు. క్రీడా రంగంలో బాగా రాణిస్తారు అదంతే. ఎలా రాణిస్తాను నేను? హలో సార్, ఒక 500 రూపీస్ కి చేంజ్ ఉందండి. దూరంగా ఉండండి. ఇస్తాను. ఏవో మా మొత్తం అంత అట్టపెట్టింగ్ వస్తున్నారు బస్ స్టాండ్కి. ఇది తీయండి. మండపేట మల్కపేట నాయుడుపేట పెట్టారా? ఏమైందయ్యా? క్రీడా రంగంలో రాణిస్తా ఎవడొచ్చి నా డబ్బులు కొట్టి దొబ్బేశాడు. నువ్వు ఏం చెప్పి నువ్వు మనిషివా లేదంటే ఇంకేమన్నానా? ఏం మాడుతున్నావు? ఎరుకు పాలు ఎక్స్ట్రా కలగొందా? క్రీడా రంగంలో ఏముంటాయి? క్రీడా రంగంలో రన్నింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు నువ్వేం చేసావు? పరిగెట్టాను. రన్నింగ్ అయిపోయింది. ఇంకేముంటది క్రీడా రంగంలో? హై జంప్ లాంగ్ జంప్. హై జంప్ అక్కడ ఎదిగారావు కదా. హై జంప్ అయిపోయింది. ఇంకేముంటది? బాక్సింగ్ ఉంటుంది. లాస్ట్ ఇక్కడ కొట్లా. నువ్వు చెప్తున్నా కావాలంటే మళ్ళీ ఏదన్నా ఎక్కి వేసుకో, అంతేగా నువ్వు ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకో అని చెప్తున్నా. నువ్వు డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకో. తీ పేపర్ వచ్చింది అక్కడ. ఇగో అబ్బా ఏం జాతకమయ్యా నీది, అద్భుతమైన జాతకం నీది. ఏంటిది? ఏమవుతుంది తెలుసా? చెప్పు. నువ్వు వాళ్ళ నలుగురిలోని బాగా గౌరవం పొందుతావంట. నువ్వు పట్టుకోలేదు. ఆడు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎగ్గొడుతున్నాడు. డబ్బులు తప్పించ మనుషుల్ని నువ్వు ఇస్తావా? నువ్వేమో వాడిని పొడవు, నువ్వు పక్కెళ్ళు, నువ్వు పడితే. నన్ను పుస్తలో మధ్యలో నువ్వు ఇస్తావా? ఎంత ఇయ్యాలి? 5,000 తీసిచ్చే. ఎందుకు ఇస్తున్నా? ఇవ్వాలి. పొడిచినట్టు వడ్డీ ఎవడిస్తాడు? 500. వడ్డీ నన్ను ఇస్తున్నా. నువ్వు ఇవ్వా? మీరు మనిషే కాదు సార్. కాబట్టి మనిషి కాదంటే నువ్వు అలాగా సార్, మీరు దేవుడా అని. సార్ వాడప్పు మీరు తీర్చారు సార్. అరే ఒక ఇద్దరు రండిరా. దేవుడు అతను. భలే 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 భలే. ఈ డబ్బులు నాకొద్దు సార్. మీ డబ్బులు నాకొద్దు. నువ్వు ఉంచరా. ఆడికి ఇచ్చాడండి. ఈడు ఎవడికి ఇచ్చాడు అప్పు? ఈడికి ఇచ్చాడు. అందుకే ఆడికే ఇచ్చాడు. మరి ఇంకో ఇద్దరు ఎందుకు వచ్చారు? ఏమన్నంటే అట్టు నాలం కాదు. నీకు పేపర్లో ఏమొచ్చింది? నలుగురిలో గౌరవం పొంది వచ్చింది. ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారు. లెక్క సరిపోయిందా? నేను నమ్మను. ఎందుకు నమ్మవయ్యా? ఎందుకు నమ్మవు? నీకు అంత నమ్మకం వస్తే మళ్ళీ ఎక్కువ మళ్ళీ వస్తాను. ఎక్కువ ఏ డబ్బులు? పేపర్ వచ్చింది. చిన్ననాటి స్నేహితుడు ఎవడో కలుస్తాడంటే వాళ్ళ చిన్న నాకు స్నేహితులు. నువ్వు చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు నీకు ఫ్రెండ్ ఉంటాడు. ఎల్కేజీ చదివావు కదా, అక్కడ ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు. మీరు ఇద్దరు క్లోజ్ గా ఆడుకోవడం, అది చెంపలకి పంప. రాము 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 రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ నాకు తెలుసు ఆడి పేరు. బాబు విజయవాడ బస్సులు ఎటుపక్క వెళ్తాయండి? ఆడికి తెలుసు అని అడగండి సార్. ఇప్పుడు విజయవాడ బస్సులు మనకి అరే బుచ్చి బుచ్చి బాబు నేనురా. నీ చిన్ననాటి ఫ్రెండ్ రామ్ ప్రసాద్. రామప్రసాద్ ఎవరు నాకు లేడు ఫ్రెండ్. చిన్నప్పుడు నువ్వు ఎంతున్నాడు? చిన్నప్పుడు ఎవరు అంతే ఉంటాడు. అన్ని మర్చిపోతాడండి. ఫ్రెండ్స్ మర్చిపోతారా? నువ్వు మనిషివా సీనువా? చిన్నప్పుడు మనం ట్వింకిల్ ట్వింకిల్ ఇట్లా చదువుకున్నావా? చిన్నప్పుడు ఎవరు నాతో చదువుతాడు, ఇంకేం చదువుతాడు? అలా మర్చిపోతాడు. మీరు ఇటు రండి. అట్ట పిట్టింగ్ అనడం కాదు. చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్తున్నాడా? నీ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ చేయగలుపు. ఎలాగొన్నా చాలా రోజులైందిరా కలిసి. ఏం చేస్తుంటో? ఏమో బొచ్చాపరం. నేను బొచ్చాపరమే. మా ఊర్లో మా అయ్య ఒక్కడ బొచ్చాపరం చేశాడు. నేను చేసి ఈ బొచ్చు కాదు, మన చేప బొచ్చు ఉంటదా, చేపల వ్యాపారం. అలా చెప్పొచ్చు కదా. అవును, చిన్నప్పుడు విషయం గుర్తుందిరా నీకు? ఏంటిది? నీకు ఎల్కేజీలో ఫీజు అవసరం వస్తే 5,000 ఇచ్చాను, గుర్తుందా? 5,000? అప్పుడు ఎల్కేజీ చూసుకోవాలి. 5,000 ఎక్కడ? మీరు ఎంత కట్టారండి చిన్నప్పుడు ఎల్కేజీ? చదువుకున్నప్పుడు 10,000 కట్టా. మరి అమ్మ 5,000 బెటర్. నువ్వు ఇస్తావు మరి ఫ్రెండ్షిప్ పోతు మరి చూసుకోర్రే. చిన్నప్పుడు చదువుకోవడానికి గెలిపేసిన దగ్గర ఇప్పుడు అలా మాట్లాడటం తప్పు. ఏ మాత్రం సభ్యత కాదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నారు. ఎంత ఇవ్వాలి? 5,000 ఇవ్వాలండి. 7,000. 5,000? ఏ 2,000 ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి తీసుకున్నావు కదా. థ్యాంక్స్ రా, మళ్ళీ కలుస్తాను. అదే మళ్ళీ అసలు మళ్ళీ 10th క్లాస్ అని 20,000 వస్తాను. వెళ్ళు. ఇగో
నాకు ఎందుకు అనుమానం ఉంది. నువ్వు ఇలా మాట్లాడితే మొత్తం డబ్బులని నీకు వెనక్కి ఇచ్చాను. లాస్ట్ టైం ఎక్కువ నీకు కరెక్ట్ చెప్పకపోతే అప్పుడు నన్ను చెప్పుతో కొట్టు. నేను డబ్బులు ఎక్కడ ఉన్నాయి కదా, ఒక 100 రూపాయలు ఉన్నాయి. పేపర్ వచ్చింది, ఇటు చూడు. వైట్ పేపర్ వచ్చిందా? అదేంటిది? నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? ఏమి లేవు. అందుకే ఏం రాలే, వెళ్ళిపో. మొత్తం అర్పణం చేశారు మేము. అంతే, మాకు క్యారెక్టర్లు ఉంటాయి. బొత్తుల బొచ్చు మొత్తం బొచ్చంత గీశారు. వెళ్ళబాయా. ఏరా కలెక్షన్ ఎంత వచ్చింది? మొత్తం ఇక్కడ 3000 వేసాడు రా. 3000 ఉందా? ఇందాక నలుగురిలో గుర్తింపు అని చెప్పి 4,000 తీసుకున్నాను. ఓకే. ఎంత దొంగతనం చేసిన 1000 రూపాయలు తీసుకున్నాను. అంటే 10,000 అంతే. సమానం పంచుకుందాం. ఓకే. నాకు 8 నీకు 2. ఓకే, ఇగోరా, ఇది నీకు, ఆ, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు ఇగో ఇది ఆడికంటే ఇచ్చే. ఆ, ఇగో ఇది నీకు, ఆ, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు ఇది అడిగిచ్చారు మళ్ళీ. ఇగోరా. ఇది నీకు, ఆ. ఇది వాటలు ఎన్ని రావాలి? 3. 4 వస్తున్నాయి. మొత్తం అర్పణంగా తెలిసిపోయింది ఇక్కడ. బుచ్చయ్య నీవు చిన్న అర్పణం ఆ ఫ్రెండ్ పట్టుకుని అలా కొడతా 10,000. అర్పణం ఫ్రెండ్ గా వచ్చావు, ఆ, నలుగురు నారాయణ వచ్చావు, ఆ, లాస్ట్ గేట్ పురుషత్తుని వచ్చావు, ఆ. మొత్తం గెటప్ ప్లేస్ వచ్చాను రా. నీ మధ్య గెటప్ లేస్తున్నాను కొత్తగా. గెటప్లు కూడా నా చెప్తున్నాడు. 50 ఎపిసోడ్లు 40 గెటప్లు వేసాను. దిస్ ఇస్ నాట్ ఫేర్ వాట్ యు డిడ్. వచ్చేయండి రా. అది ఫ్యాషన్ ఉంటదని పెట్టానండి. నువ్వు రా లోపల రా. లేకపోతే బయట రా నువ్వు, బయట రా నువ్వు, రావా నువ్వు. కొడతా తగులుతుంది. మరి మన జడ్జెస్ మిస్కెట్ గురించి ఏమనుకున్నారో చూద్దాం. రోజా గారు, నీ ఒరిజినల్ హెయిర్ స్టైల్ బాగుంది. లాస్ట్ లో చూపించారు కదా మీ విగ్గు దిగారు, కానీ స్క్రిప్ట్ మొత్తం దోచేసావు సీన్. ఇప్పుడంటే అందరూ తెలుగు మీరిపోయారు, కానీ ఒకప్పుడు హైదరాబాద్కో చెన్నైకో ఇట్లా ఇన్నోసెంట్ వాళ్ళు వస్తే ఎలా వాళ్ళ దగ్గర అన్ని దండుకుంటారు అనేది చూపించారు. కానీ ఇతను లేటెస్ట్ కొంచెం చాలా బాగుంది. మీరేంటి యోయో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి లాస్ట్ కి ఇలా అయిపోయారేంటి సుధీర్? కానీ చాలా బాగుంది. నాగబాబు సార్, సిను నీ ఎంట్రీ అదిరిపోయింది. ఎక్కబట్టే ఎడిక్షన్ ఇది? ఇది గుంటూరులో సార్. గుంటూరులో షూటింగ్ జరుగుతుంది సార్. వరాహి ఇది మూవీ జరుగుతుంది సార్. ఆ, చెరువులో అతడి సినిమాలో మహేష్ బాబు సునీల్ గారు కూర్చుంటారు కదా సార్. అలా ఒక పెద్ద పట్టి వేశారు సార్. ఆడ కూర్చున్నారు. మోనిటర్ లో వచ్చేసి డైరెక్టర్ ఎక్కడో చూసుకుంటారు సార్, చెరువులో బాగోదని. అయితే ఒక ఆయన ఒక పెద్ద మనిషి వచ్చాడండి. ఏంది మీరు? ఇలా చెప్తున్నారు సార్, అది చెరువులోకి వేశారు కదా సార్. ఆ పక్కన ఒక ఫ్రెండ్ వస్తే అది చెరువులు వేసారు మొత్తం, అది పట్టి మొత్తం అర్పణం. డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు సార్. ఆయన మోనిటర్ చూసుకున్నాడు. ఇదిగో కెమెరామెన్ క్రేన్ పాపం ఎండలో కష్టపడుతున్నాడా, ఆ లైట్ మ్యాన్ లో అందరూ మొత్తం కష్టపడుతున్నారు కదా, ఆ డైరెక్టర్ చూడు ఎంతమంది కష్టపడుతున్నాడు, టీవీ చూస్తున్నాడు. వాళ్ళే కష్టపడతారు. మీరు సుధీర్ గారిని, మేము కానీ రాంప్రసాద్ చాలా కష్టపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే యూ ఫీల్ ప్రౌడ్. మన అందరం కూడా ఇవాళ జబర్దస్త్లో వి ఆల్ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. ఇంత మంచి కొత్త కొత్త థాట్స్ ని అదే ఇంత తొందర బాబు కామెడీ చేయగలిగే చాలా మంది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు యు ఆర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ థాట్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.